ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మెరుగుపరిచే మునగాకు పొడిని తయారు చేద్దామా? తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఇంకా ఎండుమిరపకాయలు. దీనికి కావలసిన అసలైన చూడండి ఫ్రెండ్స్, మునగాకు కడిగేసి శుభ్రంగా ఇలా ఎండబెట్టేసాను. మొత్తం ఎండిపోయినాయి చూడండి. బాగా ఇలా తడి ఉండకూడదు, తడి లేకుండా అలా పూర్తిగా ఎండబెట్టేసాను చూడండి. ఇప్పుడు మునగాకు పొడి తయారు చేసే విధానం చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేస్తున్నాను. అలాగే మినప్పప్పు, అలాగే ధనియాలు, ఇంకా జీలకర్ర. ఇవి కొంచెం బాగా దూరగా కొంచెం వేగిన తర్వాత, ఈ పప్పులన్నీ కొంచెం వేగిన తర్వాత బయట తీసేసి మనం మునగాకు ఇంకా కరివేపాకు 2 లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం లైట్గా వచ్చేసినాయి, వేగినాయి ఇవి పప్పులన్నీ. మనం ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు యాడ్ చేసేద్దాం. ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ తీసేసి కరివేపాకు, మునగాకు అవి వేసేసి పౌడర్లా చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మరీ మాడిపోకూడదు. ఇగో ఇలా గోల్డెన్ కలర్లో వస్తే చాలు. పప్పులన్నీ మనం ఎక్కువ ఎందుకు వేసామంటే పప్పులతోనే రుచి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేగితే చాలు, అయిపోయినట్టే. ఇప్పుడు ఇది తీసేద్దాం. మనం తీసేసి మునగాకు వేసుకుందాం. అంటే సపరేట్గా వేయాలి, ఇందులో వేయకూడదు, యాడ్ చేయకూడదు మనం. ఇది కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత అంతలోగా మునగాకు వేగుతుంది. మునగాకు తర్వాత వేద్దాం. మనం ఇప్పుడు తీసేద్దాం దీన్ని. చూడండి ఫ్రెండ్స్, పప్పులన్నీ తీసేసి ఇప్పుడేమో మునగాకు వేసేసాను. మొత్తం మునగాకు వేసేసి చూడండి, మునగాకు మొత్తం వేగాలన్నమాట. కాసేపు మధ్యలో ఇస్తుందాం. ఇంతలోగా మనం పప్పులన్నీ మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేటప్పుడు ఎల్లిపాయలను చింతపండు యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి